హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి కుకింగ్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే మనం ఎంతో టేస్టీగా ఉండే పుదీనా చట్నీ పెసరట్టు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే నేను పుదీనా చట్నీకి ఏమేం కావాలో చూపిస్తాను. 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అన్నీ వేసి ఫ్రై అవనిస్తున్నాను. ఫ్రై అయిన ఈ పచ్చిమిర్చి, అల్లం ముక్కలను ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. చూడండి ఇలాగా. అందులోనే ఈ గుప్పెడు పుదీనా అయితే కడిగి వేశాను. ఈ పుదీనా కూడా బాగా ఫ్రై అయ్యాక అది కూడా అదే ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. పుదీనా కూడా పచ్చిమిర్చి ఉండే ప్లేట్లోకి. అదే బాండల్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఒక 4 టమోటాలు, ఉసిరికాయంత చింతపండు కూడా వేసానండి. అన్నీ వేశాక బాగా ఇలా కుక్ అవనియాలి. ఈ కుక్ అయిన ఈ చింతపండు గుజ్జును కూడా ఈ టమోటా చింతపండు గుజ్జును కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడైతే మిక్సీకి వేద్దాము. పచ్చిమిర్చి, పుదీనా, అల్లం ముక్కల్ని మిక్సీకి వేసాకైతే ఇలా అయితే వచ్చింది. ఇందులోనే టమోటా గుజ్జు కూడా వేద్దాము. ఈ టమోటా గుజ్జు కూడా వేసాక పచ్చడి అయితే ఇలా వచ్చింది. పుదీనా పచ్చడి చాలా టేస్టీగా ఉంది. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని 2 పెద్ద సైజు ఆనియన్స్ వేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాము. ఈ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. టేస్ట్ కూడా అంతే బాగుంది. ఇప్పుడు మనం పెసరట్టు ఎలా చేయాలో చూద్దాము. 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్కలు వేసుకున్నాను ఫస్ట్ అయితే. ఇవైతే నైటే నానబెట్టానండి. పెసలు, కొంచెం బియ్యం కూడా వేసాను. పెసల్లో దోస రావడం కోసం మంచిగా. ఇవి నానబెట్టాక నీట్గా కడిగి గాలించి ఇలా మిక్సీకి వేసుకుందాము. ఇప్పుడైతే అన్నీ ఇలా వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. మెత్తగా అయితే మిక్సీకి పట్టించుకోవాలండి. బాగా దోసల పిండిలాగా మెత్తగా రావాలి పిండి అయితే. చూడండి, మిక్సీకి అయితే వేసేసాము. సాల్ట్ కూడా ఇందులోనే వేసుకొని కలిపి దోసలు అయితే వేద్దాము. దోసల పెనం పెట్టుకొని హీట్ అయ్యాక చూడండి, ఇలా పల్స్గా మనం దోసలు ఎలా వేస్తామో అలాగే వేసుకోవాలి. చూడండి ఇలాగా. 1 స్పూన్ ఆయిల్ కూడా రౌండ్గా వేద్దాము. చాలా బాగుంటుందండి. ఈ పెసరట్టు పుదీనా చట్నీ అయితే చాలా మంచి కాంబినేషను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక పక్క కాలాక ఇంకొక పక్క కూడా మనం మళ్ళీ తిప్పుకోవాలి దోశని. అప్పుడే టేస్టీగా ఉంటుందండి దోశ, అదే పెసరట్టు. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాము. మళ్ళీ ఇంకొక పెసరట్టు వేద్దాము. ఇందులో అయితే నేను సన్నగా 2 ఆనియన్స్ తరిగి పెట్టుకున్నానండి. కొంచెం కొత్తిమీర కూడా తరిగి పెట్టుకున్నాను. ఇందులోనే కొంచెం జీలకర్ర అన్నీ వేసుకోవచ్చండి. ఈ పెసరట్టులోనే చాలా బాగుంటుంది అవన్నీ వేసుకుంటే. ఇప్పుడైతే కొంచెం నెయ్యి అయితే వేసాను పైనే. అలాగే కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాము. అలాగే కొంచెం కొత్తిమీర, మనకి నచ్చితే క్యారెట్ తురుము, జీలకర్ర అన్నీ వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు, అవన్నీ కూడా వేసుకోవచ్చు. దీనికి మంచి కాంబినేషన్ ఉప్మా అండి. పెసరట్టు ఉప్మా చాలా బాగుంటుంది. నేనైతే చేయలేదు. ఉప్మా చేసుకొని కానీ తింటే ఇంకా బాగుంటుందండి. ఇలా మధ్యలో ఉప్మా పెట్టుకొని ఈ పెసరట్లో తింటే చాలా బాగుంటుంది. ఒక పక్క కాలాక మనం మడిచి పెట్టుకోవాలండి. ఈ పెసరట్టుని మడుచుకోవాలి. ఇలాగా మడిచాక మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ అవనివ్వాలి. కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకొని, అది కూడా ఇంకో రోజు చూపిస్తానండి పెసరట్టు ఉప్మా ఎలా చేయాలో. ఉప్మా కానీ చేసుకొని ఉంటే ఇంకా బాగుండేది. మంచి కాంబినేషన్ అండి పెసరట్టు ఉప్మా అయితే. ఈ ఒక పక్క కాలాక మళ్ళీ ఇంకో పక్కకు కూడా తిప్పుకోవాలి. అప్పుడే మంచిగా లోపల ఉండే ఆనియన్స్, కొత్తిమీర అన్నీ కొంచెం లైట్గా కుక్ అవుతాయి. బాగుంటాయి తినడానికి కూడా. ఇప్పుడు మళ్ళీ ఇంకో పక్కకి తిప్పుకుందాము.
ఒక్కటి తిన్నా చాలండి, చాలా హెల్దీ, చాలా టేస్టీ. కానీ ఒక్కడితో ఆగలేము, అన్ని దోశలు తింటాము, అంటే అన్ని పెసరట్లు తింటాం, అంత బాగుంటుంది. చూడండి పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. నేనైతే రెడ్ చట్నీ పుదీనా చట్నీతో తింటున్నాము. సబ్స్క్రైబ్ ప్లీజ్.